ప్రేమలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో. చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి. ఓ, దారి చూపేనండి. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఒకరికొకరు నచ్చి ఇష్టపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరైనా కలిసి సంతోషంగా బ్రతకాలనుకున్నారు. సాఫీగా సాగిపోతున్న సంసారంలో భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పు వల్ల సమస్య మొదలైంది. అత్తమామల ప్రోద్బలం వల్ల తన భర్త తనని తన ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడని మొరపెట్టుకుంటున్న ఓ అభాగ్యురాలి అంతరంగం ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు లక్ష్మి. లక్ష్మి వెంకటేష్ ఒకే చోట పనిచేస్తూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ పెళ్ళై 4 ఏళ్లయింది. వీళ్లకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. కులాలు వేరైనా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతకాలనుకున్నారు. కాని వెంకటేష్ తల్లిదండ్రులు మాత్రం లక్ష్మిని మాటలతో వేధిస్తుండేవారు. ఒక కొడుకు పుట్టి కూతురు గర్భంలో ఉన్నప్పుడు వెంకటేష్ లక్ష్మిని కొడుకుని వదిలేసి వెళ్లిపోయి తల్లిదండ్రుల మాటలు విని వాళ్ల దగ్గరే ఉంటూ తనను పుట్టిన పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటూ మొండిగా ప్రవర్తిస్తున్న తన భర్త నుండి తన పిల్లలకు న్యాయం చేయమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన ఆవేదనని మనతో చెప్పుకోవడానికి లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో ఇక్కడికి వచ్చింది. చెప్పండి లక్ష్మి, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 2011లో అయ్యింది మేడం. 2011. లవ్ మ్యారేజ్ అయింది మేడం. పాపకి ఎంత వయసు ఇప్పుడు? 10 నెలలు మేడం. 10 నెలలు. బాబుకి 4 సంవత్సరాలు మేడం. 4 సంవత్సరాలు. చెప్పండి. మ్యారేజ్ అయిన 3 ఏళ్ళు బాగానే ఉన్నాడు మేడం. మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్? మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారా? మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు మేడం. సో మీరు చెప్పాము మేము, ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మేము అక్కడ కరీంనగర్ కొండగట్లో మ్యారేజ్ చేసుకొని వచ్చాము. సో సపరేట్ గా వెళ్ళిపోయి ఇద్దరు మీరే పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చారా? లేదు మేడం, పిఎస్కి వచ్చాము. డైరెక్ట్ పిఎస్కి వచ్చి పిఎస్ లో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోలేదు. మా అత్త అన్నది 1,00,000 రూపాయలు అయితేనే ఇస్తాను, వదిలేసే అనేసి అన్నది. కాకపోతే ఇంకా మీ కులం అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను, వదిలేసే అంటే నేను ఒకటే పట్టుబట్టాను మేడం. అయితే వాళ్ళు ఏమన్నారు, రాసి సరే మీరేందో మీరు ఉండండి అని చెప్పేసి పంపించేశారు మేడం. వాళ్ళతో కలిపి ఉంచుకోలేదు. తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళని అన్నారు. ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళని అన్నారు మేడం. ఇంకా మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఈ అబ్బాయిని బలవంతంగా తీసుకెళ్ళింది, మా అబ్బాయికి ఇష్టం లేదని చెప్పేసి కేసు వేసింది మేడం. ఆయన ఏమన్నాడు, నా ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను నేను, ఎవరేం నాకు బలవంతం లేదని ఆయన చెప్పిండు. మీ ఆయన ఏం పని చేసేవాడు? బర్ల దగ్గర పని చేసేవాడు మేడం. పాలు పోయడానికి, పాలు విండడానికి వెళ్తుండే. పాప 3 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. 3 మంత్స్ ఉన్నప్పుడు ఏమైంది, బాగానే చూపించాడు. మళ్ళీ వాళ్ళ అన్న మ్యారేజ్ ఉంటే వాళ్ళ అన్న మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చి ఏం చేసిండు, 4 మంత్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ తీసుకోమని గొడవ పెట్టుకున్నాడు. అంటే మా బాబు కడుపుతో ఉన్నప్పుడు అంతా బాగానే ఉన్నాడు. మీ అత్తగారింటికి వెళ్ళి వస్తుండే మేడం. మీరు కూడా వెళ్తారా? నేను కూడా వెళ్ళేసి వస్తుంటాను మేడం. అప్పుడు మీ అత్తగారు బాగానే ఉన్నారా? కొంచెం మంచిగానే చూసేవాళ్ళు మేడం. ఇక మేము బాబు పుట్టిన తర్వాత బాగా చూసారా? బాగానే చూసారు మేడం. బాబు పుట్టాకే పోయినాం మేము వాళ్ళ ఇంటికి. బాబు పుట్టాక 1 గంట 2 గంటలు అట్లా ఉండేసి వచ్చేవాళ్ళం. ఎప్పుడు ఒక నైట్ కూడా ఉండలేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ అన్న పెళ్లికి వెళ్ళి 2 మంత్స్ తర్వాత వచ్చాడా? లేదు మేడం, 15 రోజులు అట్లా మ్యారేజ్ లో ఉన్నాడు మేడం. అన్న 15 రోజులు మీరు లేరు అక్కడ? నేను లేను మేడం, ఆయన ఒక్కైనా వెళ్ళిండు. నన్ను తీసుకెళ్ళమంటే వాళ్ళ అమ్మ వద్దన్నదంట మేడం. ఇప్పుడే బాబాయ్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇప్పుడే తీసుకురాక అమ్మాయినే అని అన్నదంట. సరే వాళ్ళ ప్రాబ్లం ఏందో అనేసి నేను ఏమనలేదు మేడం. తర్వాత వచ్చిండు, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వచ్చి వెళ్ళిండు. పెళ్ళంతా అయిపోయినాక వచ్చేసి ఏమన్నాడు, లేదు నువ్వు ప్రెగ్నెంట్ తీయించుకో అన్నాడు. నేను తీయించుకోనని నేను అన్నాను. నాకు ఒక్కడే కదా బాబు, ఇంకొక అమ్మాయి అయినాక ఆపరేషన్ చేయించుకుంటాను నేను, ఇప్పుడు ఏం వద్దు అని నేను అన్నాను. అంటే లేదు నాకు ఒక్కడే చాలు, వద్దంటే వద్దు, నువ్వు అబార్షన్ చేయించుకో అని దవాఖాన తీసుకెళ్ళాడు. అక్కడే అక్క వాళ్ళ ఇల్లు పక్కకే ఉంటది మేడం. ఇక అక్క వాళ్ళు సంలాంచిరు, మా అక్క మా బావ, లేదు వెంకటేష్ అట్లా చేస్తే బాగుండదు అనేసి వాళ్ళు సంలాంచిరు. తర్వాత ఇంటికి తీసుకెళ్ళిండు మేడం. ఇంటికి తీసుకెళ్ళాక నా మాట నువ్వు ఏం చేయవు, నువ్వు అది ఇది అని గొడవ పడ్డాడు. గొడవ పడినాక 2 days తర్వాత ఏం చేసిండు, ఇంట్లోకి వెళ్ళిపోయిండు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిండు.
బాగానే 5 days ఉన్నాడు, వచ్చిండు. వచ్చి ఏం చేసిండు, నాకు వద్దంటే వద్దు, నేను నిడిచబెడతా, నువ్వు ఇట్లనే ఉండు, నేను ఇట్లనే ఉంటా, నీకు సంబంధం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు మేడం. నాకు 8 months పడ్డాక దొరికిండు. అయితే ఏం చేసినాం మేడం, ఒక అమ్మాయి ఉండే అక్కడ, మేము పెళ్ళైన కొత్తలో ఫ్యాన్ కంపెనీలో పని చేసినాం ఇద్దరం. అక్కడ ఒక అమ్మాయి ఉంటే అనుకోకుండా ఆ అమ్మాయి ఎంబడి బండి మీద ఎక్కడో తిరుగుతున్నాడు అని వేరే వాళ్ళు నాకు చెప్పారు. ఒకసారి వెళ్ళి అడిగిన మేడం, అడిగితే ఏమన్నది, లేదు ఒకసారి వచ్చిండు కానీ డబ్బులు అవసరం ఉంటే వచ్చిండు అనేసి అన్నది. వాళ్ళకే డబ్బులు సరిగ్గా ఉండే మేడం, ఈయన ఎందుకు వెళ్ళిండు అని చెప్పేసి నేను అక్కడ అందరిని అడిగితే, లేదు ఒక అబ్బాయి ఉంటాడు ఇక్కడ అనేసి అన్నారు. సరే ఈయన 5 నెలలు అవుతుంది దొరుకుతలేడు కదా అని ఆమె మీద కేసు వేసిన మేడం. నేను కేసు వేసిన తెల్లారే ఈయన వచ్చి పిఎస్ దగ్గర కూర్చున్నాడు మేడం. కానిస్టేబుల్ వాళ్ళని ఇచ్చి నన్ను పంపించారు. అమ్మాయిని మాట్లాడిన తెల్లారే నేను పిఎస్ దగ్గరకు వచ్చినా, నువ్వు రా అని చెప్పేసి ఫోన్ చేసిండు. అక్కడికి వెళ్ళి మాట్లాడితే మంచిగా ఉండను, నాకు అవసరం లేదు అది ఇది అన్నాడు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆమెను వదిలేస్తే ఎట్లా అది ఇది అని చెప్పేసి కూడా అడిగిరు మేడం. అడిగారికి ఏమన్నాడు, ఉంటా అని చెప్పి 10 days ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. 5 నెలల రెంట్ అలాగే ఉంది. 8 months దాకా నేను అసలు దవాఖానకే పోలేదు మేడం. అసలు ఏ టెస్ట్ చేయించుకోలేదు, ఏం చేయించుకోలేదు. నాకు చూసే వాళ్ళు లేక అట్లనే ఉన్నాం మేడం. నేను మీ అమ్మ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు మేడం, వాళ్ళు గరిబోలే. మేము 4 అక్క చెల్లెలం. ఆల్రెడీ ఒక ఆమె చనిపోయింది, 2 ఆడపిల్లలు అని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంటి ఎదురుగానే మేము ఉంటాము. మాది రెంట్కు వాళ్ళది సొంతము. మా డోర్ వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళ డోర్ మాకు కనిపిస్తుంది. కానీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాదు, వాళ్ళు మా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు మేడం. మంచిగానే ఉన్నాడు. ఇక ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చేవరకు, నువ్వు ఆమె దగ్గరికి ఎందుకు పోయినావు, నువ్వు అది ఇదని గొడవ పడ్డాడు. 10 days ఉంటే వెళ్ళిపోయాడు. నెల తర్వాత మళ్ళీ కంప్లైంట్ వాళ్ళ అమ్మ నాన్న మీద ఇస్తే వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి మాట్లాడితే ఏమైంది మరి ఏంటంటే, నాకు అవసరం లేదు, నువ్వు వదిలేసుకుంటా, నేను బాబు అంటావా, నాకు బాబు ఇచ్చేసేయి, నీ ప్రెగ్నెంట్ అంటావా, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని అంటున్నాడు. ఎందుకు మరి నీకు రాలేదా అని నేను అడిగాను. అంటే నాకే వచ్చింది కానీ నాకు సంబంధం లేదు, నేను వద్దంటే నువ్వు అంటున్నావు, నాకు అవసరం లేదన్నాడు. అన్నాక పిఎస్లు ఏం చేశారు, సరే మా డెలివరీ టైం 9 months ఉంది మేడం. అప్పుడు డెలివరీ టైం కదా, డెలివరీ అయినాక 3 months తర్వాత మాట్లాడదాం అనేసి అన్నాడు. 3 months తర్వాత ఇక నాకు ఆపరేషన్ అయింది మేడం. ఆపరేషన్ అయింది, పాప పుట్టింది. ఇక మా అత్త మామకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రాలేదు. మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, మా దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు, మాకేం తెలియదని అన్నది. అన్నాక మళ్ళీ లాస్ట్ నేను 9 months ఉన్నప్పుడు పట్టుకొచ్చాం. మళ్ళీ పట్టుకొస్తే ఏం చేసిండు, టిఫిన్ సెంటర్ మీద గిన్నెలు తోమడానికి వెళ్ళిన 9 months ప్రెగ్నెన్సీ వేసుకొని. నేను వెళ్ళి 12 గంటలకు వచ్చిన మేడం. 12 గంటలకు వచ్చే వరకు ఎలకల మంది తాగాడు. ఇక నాకు తెలిసినాక నేను ఊకుంటానే మేడం. నడు దవాఖానకి వెళ్దామంటే రానన్నాడు. అయితే రానంటే వేరే అబ్బాయిని పిలిపిస్తే తిట్టి బండి మీద తీసుకొని వెళ్ళినాం. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఇద్దరు వచ్చారు. వాళ్ళ అన్న సంలాంచిండు, వద్దు ఇట్లా చేయకు, ఉండు అది ఇది అనేసి అన్నాడు. అన్నాక నేను ఉండా అది ఇది అని అన్నాడు. సరే నేను సంలాంచి పంపిస్తా అని వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి తీసుకెళ్ళారు. సరే అని అట్లా కూడా ఊకున్నా. సరే డెలివరీ అయినాక మాట్లాడదామని ఊకున్నా. డెలివరీ అయింది మేడం. డెలివరీ అయినాక పాప పుట్టినాక ఏమైంది, ఉమా పిఎస్కి ఇచ్చాను మేడం. ఉమా పిఎస్కి ఇస్తే అక్కడ వచ్చిండు. వచ్చి మాట్లాడే వీళ్ళ అమ్మమ్మ నాన్న మీద ఇస్తే వచ్చి మాట్లాడేమన్నాడు, మంచిగా ఉంటాయి ఇప్పటి నుంచి, బాగానే ఉంటా అది అనేసి అన్నాడు. ఉంటాయని చెప్పి 4 days ఉండి వాళ్ళ డాడీని చూసి వస్తే మా డాడీకి బాగాలేదని చెప్పేసి పోయిండు మేడం. పోయినాక ఏమైంది, ఫోన్ చేస్తే అవసరం లేదన్నా కదా, నీతో నాకు సంబంధం లేదు అది ఇది అనేసి అన్నాడు. అంటే నేను కూడా తిట్టినా, నువ్వు బయట అటు ఇటు తిరుగుతున్నావు అంటే నన్ను అన్నాడు, నువ్వు కూడా ఊకే అనుమానాలు పడుతున్నావు. అంటే నువ్వు పోయేది కరెక్టే కాబట్టి నేను అనుమానాలు పడతా, నాకేమవసరం అనుమానాలు పడడానికని నేను అన్నా. అంటే ఫోన్ చేసి ఏమంటాడు, సరే నేను మంచి చూసుకుంటా, నేను దాన్ని చూసుకుంటా, నిన్ను చూసుకుంటా, ఇలాగే ఉండు అనేసి అంటాడు మేడం. అంటే నేను అట్లెట్లా, నేను కాదు కదా అనేసి అన్నా. అంటే ఇంకో నీకు నెలకు 3,000 ఇస్తా, నువ్వు మంచి నీ బిడ్డ మంచి బతకండి, నా కొడుకుని నాకు ఇచ్చేసేయండి అని అంటాడు మేడం. ఇదే కథ మేడం. ఊకే ఒక్కరోజు కూడా బాబుని ఎలా ఉన్నాడని ఒక్కరోజు కూడా ఫోన్ చేసి అడగడు మేడం. అంతగానో మెలకల మంది తాగితే కూడా కక్కితే కూడా నేను ఎత్తి పోసిన మేడం తెలుసా. 9 months ఉన్నప్పుడు అయితే నేను హాస్పిటల్కి పోయి అసలు ఇళ్ళల్లో పనికి పోయినా మేడం. నేను తెలుసా వదిలేసి పోయిండు. నాకైతే దవాఖాన కూడా చూపించడం లేదు. అసలు నొప్పులు వచ్చినాక దవాఖాన పోయినా తెలుసా మేడం, నన్ను చూసే వాళ్ళు లేక. డెలివరీ అయినాక ఏమైంది మేడం, జనవరిలో అయింది మేడం. జనవరిలో అయినాక 3 months అమ్మోళ్ళ దగ్గరనే ఉన్నా. ఎవరు చూసేవాళ్ళు లేరని రెంట్ గింట అన్ని అమ్మనే కట్టింది. అన్ని కట్టి 5 నెలల రెంట్ వదిలేసిండు. 10,000 అప్పు తీసుకున్నాము, అవి కూడా వదిలేసిండు. అన్ని అమ్మ కట్టింది. అమ్మ కట్టి వాళ్ళ ఇంట్లో ఉంచుకుంది. ఇంకో చిన్న చెల్లెలు వాళ్ళ పరిస్థితి బాగాలేదని ఆమె కూడా వాళ్ళ ఆయన వదిలేసి ఇంట్లో ఉంది. మా తమ్ముడు ఏం చేసిండు మేడం, ఇంట్లో అందరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి వాడు పెళ్ళి 7 నెలలు కాలేదు మేడం, ఊరేసుకొని చనిపోయాడు. ఒకడే తమ్ముడు మేడం, వాడంటే మస్తు ప్రాణం మేడం. ఎందుకు వేస్తున్నాడు, ఇంట్లో అందరు ఆడపిల్లలు ఉన్నారు మేడం, వాళ్ళు కూడా గరీబోలే మేడం. వాడు చేసేదాకా ఇంట్లో వరకు గడవదు మేడం. అందరి పరిస్థితి ఇట్లా అయిపోయిందని ఊరేసుకొని చనిపోయింది మేడం. మీకు రెండో డెలివరీ ఎవరు చేశారు, మీ అమ్మాయి చేసిందా? మా తమ్ముడు చూపిస్తాడు మేడం.
సో ఆ మొత్తం ఆ డెలివరీ అంతా మీ అమ్మ డెలివరీ వాళ్ళు, మీ అంతా తమ్ముడే మొత్తం చూశారు. వాళ్ళే ఇతను ఏం చూసుకున్నారు. చేయలే. అసలు ఈయన లేనే లేడు మేడం, ఈయన అడ్రస్ కూడా తెలియదు మాకు. ఇప్పుడు అసలు ఆ పాపను అసలు చూస్తాడా వచ్చి చూడ్డు? పాపను అసలు ఒకటేసారి చూసిండు మేడం, పుట్టినాక 5 months ఉన్నప్పుడు చూసిండు, మళ్ళీ చూడనే లేడు అసలు. ఇప్పుడు ఏమంటాడు అతను? నువ్వు అవసరం ఇప్పుడు లేదా అవసరం లేదంటున్నా మేడం. సంవత్సరంన్నర అయింది, ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఎక్కడ ఉంటున్నాడో ఏం తింటున్నాడో ఏం తెలియదు మేడం. ఇప్పుడు ఏమనంటే నాకు అవసరం లేదు, నా కొడుకుని నాకు ఇచ్చేసేయండి అని అంటున్నారు. మీ ఆయన పేరేంటి? వెంకటేష్ మేడం. సరే పిలిచి అడుగుదాం. ఏంటి ప్రాబ్లం వెంకటేష్ మీకు ఆవిడ? ప్రాబ్లం ఏం లేదు మేడం. ప్రాబ్లం ఏంటంటే మెయిన్ వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కరిని పని చేస్తాను మేడం, వాళ్ళ తమ్ముడు చేస్తాడు కానీ పైసలు ఇవ్వడు. వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉంటాడు, వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ చెల్లి ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు అక్కడ వాళ్ళు ఎదర వేరే వాళ్ళ సొంత ఇంట్లో కదా ఉంటారు. పెళ్ళి మ్యారేజ్ అయిన తర్వాత రెంట్కి వెళ్ళినాము. అక్కడ మేము 3 months ఏమో ఉన్నాం మేడం. దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేసి ఇక్కడికే వచ్చేసారు మా దగ్గరికి. వాళ్ళకి సపరేట్ ఉండే, మేము సపరేట్. బాబు డెలివరీ ఉండే మేము, ఈమె డెలివరీ ఉన్నప్పుడు అన్నీ చూసుకున్నాం మేడం. వాళ్ళు ఎవ్వరు చూడలే, వాళ్ళని ₹1 అడగలే మేడం. సరే అది బాగానే ఉంది. మళ్ళీ తర్వాత ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఎప్పుడైంది? మీరు ఫస్ట్ డెలివరీ మీరే చూసారు, మీరే బాగా చూసారని చెప్తుంది ఆ అమ్మాయి కూడా. సెకండ్ డెలివరీ నుంచి ఏంటి మీకు ప్రాబ్లం? ఈమె అనుమానం పెట్టింది మేడం. పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మని పిలిపించిన మేడం. ఈమె గిట్ట ఉన్నారు, అమ్మని పిలిపించిన, మా అమ్మ నాన్న గిట్ట పిలిపించిన. ఆ రోజే వాళ్ళ చెప్పేసి మేడం మా బిడ్డతో సంబంధం లేదని వాళ్ళ అమ్మ గిట్ట చెప్పేసింది. చెప్పేసిన తర్వాత నేను చెప్పేసిన, నేను ఉండనని చెప్పిన. ఈ లొల్లీలు నాతో కాదు, ఊకే దెబ్బలు తినాలంటే కాదని నేను వెళ్ళిపోయినా మేడం. ఈయన ఎవరు కొట్టలేదు మేడం. ఈయన 5 నెలలు వెళ్ళిపోతేనే ఆమె మీద కంప్లైంట్ ఇచ్చినాము. ఆమె మీద కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి ఈయన వచ్చి పిఎస్ దగ్గర కూర్చున్నాడు. పిఎస్ దగ్గర కూర్చొని వాళ్ళ అమ్మని దొలకొచ్చి మాట్లాడిండు. అరే మాట్లాడండి, ఆయన్ని అడగండి. ఆయన మీ గొడవ భరించలేక వెళ్ళిపోయాను అంటున్నాడు, మీరేమో ఎవరు అతను కనబడకపోతేనే కంప్లైంట్ ఇచ్చాను అన్నాడు. ఇక్కడే తేడా ఇక్కడ ఏంటి మేడం, ఎవరు రాకపోయేవాళ్ళు మేడం. అక్కడ కంప్లైంట్ మా అమ్మ నాన్నతో మాట్లాడినాం. వెళ్ళిపోయిందని చెప్పింది కదా మేడం. మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోయారు మేడం. ఆ రోజు ఏదో పండుగ ఉంది, మా అమ్మ నాన్న వచ్చారు. నేను ఉండనని అల్మారి దాన్ని ఇరగొట్టిన మేడం. ఇరగొట్టి నా బట్టలు పెట్టుకొని నేను వెళ్ళిపోయినా. పని దగ్గరకు పోయి అక్కడనే 2 రోజులు ఉన్నా మేడం. టైంకి తిండి ఉండకపోతుండే మేడం, తిండి సరిగా ఉండకపోతుండే. పని చేసుకొని వచ్చి 12 గంటలకు, పొద్దున 6 గంటలకు వెళ్ళేటోని, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి వండి పెట్టకపోతుండే. వాళ్ళ అమ్మలు ఇంట్లో పోయి తింటుండే మేడం. అసలు వాళ్ళ ఇంటికే పోయేదాన్ని కాదు, ఎందుకంటే వాళ్ళకు నాకు సరిగ్గా పడదని నేను పోయేదాన్ని కాదు. మా నాన్న కొంచెం తాగుతాడు మేడం, తాగుతాయినా తిడతాడని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. ఏ నైట్ వచ్చినా కానీ ఎందుకు ఉండను మేడం చెప్పండి. ఆయన చూడకపోతే ఇంకెవరు చూస్తారండి మాకు? అట్లా అని చెప్పేసి ఆయనకు అన్ని నేను మంచిగా వండి పెడుతుంటే మేడం. అన్ని బాగానే మంచిగానే ఉన్నాం మేడం, మాకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని బాగానే ఉండే. ఈయన పోయిండు, 5 నెలలు పోయిండు, ఏమైందో ఏమో తెలియదు. వచ్చి ఇక గొడవ స్టార్ట్ చేసుకున్నాం. ఈయన ఎవరు కొట్టేవాళ్ళు కాదు మేడం, ఎవరు అడిగే వాళ్ళు కూడా కాదు. ఈయననే మంచోడు అని అంటారు మేడం, అందరు తెలుసా. అక్కడ బస్తీలో ఈయన మంచిగా చూసుకుంటాడని చెప్పేసి ఈయన ఎవరు ఏమనే వాళ్ళు కాదు మేడం. మీరు బస్తీలో కూడా అడగండి మేడం. బస్తీలో నాది చాలా, నేను ఎంత ఉన్నా అంత మంచి పేరు ఉండే మేడం నాది. పక్కనే పనికి వెళ్తే అక్కడ వాచ్మెన్ ఉంటారుగా మేడం, వాళ్ళతో మాట్లాడితే గిట్ట వాళ్ళతో పోయి వాళ్ళని కొట్టి వచ్చారు మేడం వీళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న పోయి 12 గంటల రాత్రి మేడం నేను పండుకున్నాక వాళ్ళ రూమ్ కి వెళ్ళిండు మేడం. ఈయన ఎవరి రూమ్ కి వెళ్ళాడు? అక్కడ ఇంటి దగ్గర ఒక వాచ్మెన్ లాగా పని చేస్తున్నారు మేడం. వాళ్ళెవరో మాకు కూడా తెలియదు. వాళ్ళెవరో మాకు తెలియదు. ఈయన నైట్ 12 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంది మేడం? సరే పోనీ వెళ్ళాడు, వెళ్తే మీకేంటి ప్రాబ్లం? మీరెందుకు గొడవ చేస్తున్నారు ఇంట్లో? పోనీ అమ్మాయి కాదు కదా, వాచ్మెన్ అబ్బాయే కదా. అబ్బాయి కాదు మేడం, అమ్మాయి మేడం. అమ్మాయి వాచ్మెన్ కు వాళ్ళ ఆయన ఆమె ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళ భర్త తాగేసి ఎక్కడెక్కడో వండుకుంటాడు తెలియదు, ఆమె ఒక్కతే ఉండేది. వాళ్ళ ఆయన కూడా లేడు. వాళ్ళ ఆయన లేనప్పుడు అంత నైట్ నీకు పోవాల్సిన అవసరం ఏందని నేను అడిగిన మేడం. అది తప్ప చెప్పండి? ఇప్పటికి కూడా ఈయన ఇదే మాట అంటాడు మేడం, ఆమెను చూసుకుంటా నిన్ను చూసుకుంటా ఉండండి ఇద్దరు మంచిగా. నేను ఎప్పుడు అనలే మేడం ఈ మాట, అయితే ఎప్పుడు అనలే. నేను చెప్తుంది కదా మేడం, అమ్మాయి వచ్చిందో వచ్చి కనుక్కోమన్నా మేడం, నేను తప్పేం లేలే. ఈమె అనుమానం పడి ఈమెనే చెప్తుంది మేడం. ఇప్పుడు నేను అక్కడ పని చేసిన తర్వాత అక్కడికి వచ్చి లొల్లి చేసింది మేడం. పొద్దున వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బావ, వాళ్ళ అక్క, 4 వచ్చి కూర్చోరు మేడం. అయితే మా అమ్మ నాన్నని పిలిపించి మాట్లాడుతా అది అంటే, మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసిన మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా సంగతి మరి వచ్చి మాట్లాడురు అని అంటే, నెక్స్ట్ డే రోజు వచ్చిర్రు, మాట్లాడిరు మేడం. మాట్లాడి చేసి మంచిగా ఉంటామన్న, ఇక్కడనే ఉండు, నీ అక్కడ అడవి లెక్క ఉంది మేడం కొద్దిగా మిలిటరీ ఏరియా, ఈమె గిట్ నాతోనే ఉంటా అంటే, అక్కడనే ఉండు, మీ అమ్మని ప్రెగ్నెంట్ ఉన్నావు కదా అక్కడనే ఉండు, రోజు ఇంటికి వస్తా పోతా, డబ్బులు గిట్టి ఇస్తా ఇంట్లోకి అని చెప్పిన మేడం. రోజు అట్లయినా 10 రోజులు వచ్చిన మేడం. ఇట్లానే మొదలైంది మేడం మళ్ళీ టార్చర్, కొట్టడము తిట్టడము. వీళ్ళ నాన్ననేమో బండి మీద మబ్బులు 4 గంటలకు వెళ్తే కావాలి కూర్చోవడం మేడం. ఒకరోజు ఇట్లనే గొడవ అయింది, ఇల్లు కాల్ చేసేరి తోలుకెళ్ళిపో అది ఇది అని అంటే, తీసుకెళ్ళిపోతా మధ్యాహ్నం వచ్చిన తర్వాత అని చెప్పిన మేడం. చెప్పి వెళ్తుంటే ఆ రోజు ఇక నన్ను కొట్టిరు మేడం. వీళ్ళ నాన్న, వీళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ కలిసి కొట్టిరు. వెళ్ళిపోయినా మేడం అక్కడ నుంచి గిట్టగా.
అక్కడ నుంచి వచ్చి ఐడిపిఎల్లో పని చేసుకుంటూ అక్కడ ఉన్నా. నేను రూమ్లో ఉన్నా, అక్కడ పని చేస్తాను. ఆ రూమ్లో డబ్బులు ఉండే 3000 రూపాయలు ఉండే మేడం. వచ్చింది, నేను ఎవరైతే పని చేస్తున్నాం వాళ్ళ దగ్గర వాళ్ళని బెదిరించి కంప్లైంట్ ఇస్తా అది ఇస్తా అని బెదిరించి మేడం డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది మేడం. ఒకరోజు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన మేడం, చేసి నాకు జ్వరం వస్తుంది, యాక్సిడెంట్ అయ్యింది, యాక్సిడెంట్ అయితే నాతో ఆగుతలేదు, నేను ఇంటికి వస్తాను అంటే రావద్దు అని అన్నారు. అయినా ఇంటికి వెళ్ళిన మేడం. మా అన్న మా నాన్న కొట్టి కొడితే వెళ్ళి రోడ్డు మీద పడుకున్నా మేడం. 2 రోజులు పడుకుని ఇంటికి గిట్ట రానియాలి మేడం. అట్లనే వేరే దగ్గర మళ్ళీ పని చేసుకుంటూ అట్లనే ఉన్నా మేడం. ఇంటికి వచ్చి ఈమె బెదిరియడం అంట మేడం. మా ఇంటికి వచ్చి నన్ను గిట్ట ఫోన్ చేసి చాలా గలీజ్గా తిట్టేది మేడం ఈమె ఫోన్లో. సో పిల్లల్ని వదిలేసి పిల్లల్ని పిల్లల్ని వదిలేసి సపరేట్గా ఉన్నారు మీరు? మహిళా మండలిలో పెట్టారు మేడం. అప్పుడు పెడితే ఫోన్ చేస్తే వచ్చిన మేడం, అక్కడికి ఇటు అటెండ్ అయినా. అక్కడ అటెండ్ అయినాక ఒప్పుకున్నా మేడం, ఉంటా చేస్తాను ఒప్పుకున్నా. వెళ్ళిన 2 రోజులు అక్కడ వీళ్ళ ఊరికి వెళ్ళిన, వెనకపల్లిలో ఉంటారు వీళ్ళు వాళ్ళ అక్క దగ్గర. అక్కడికి వెళ్ళి ఉన్నా మేడం. 2 రోజులు ఉన్నాక ఏమంటారు, వాళ్ళ అక్క గిట్ట అన్నది ఈడ ఒప్పుకుంది, 10,000 ఇస్తా, ఆరమైసమ్మ దగ్గర రూమ్ చూసుకొని ఉండు అని అన్నది మేడం. నాకు ఉండాలని లేదు మేడం అక్కడ. వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడనే ఉంటారు అందరు. మళ్ళీ ఇక్కడ నుంచి చింతల నుంచి మళ్ళీ వాళ్ళ వెనకపల్లి వచ్చేసారు మేడం. అక్కడ వచ్చి అక్కడనే వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడనే ఉండమంటే ఎట్లా ఉంటా మేడం? వాళ్ళ దగ్గరనే ఉండాలంట మేడం. మరి అట్లా అనలేదు మేడం అక్క. ఇప్పుడు తీసుకెళ్తా అంటున్నావు కదా, ఎందుకంటే ఇంతకు ముందుకి 5 నెలల రెంట్ వదిలేసిపోయిండు మేడం, 10,000 అప్పు కూడా వదిలేసిపోయిండు. అయితే నేనేమన్నానంటే నీ మీద నాకు ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళేనా నుంచి మళ్ళీ వదిలేసిపోతే పాప చిన్న ఉంది మేడం, ఇక్కడ పనికి కూడా ఓనికే కుదరదు. 1 నెల ఇక్కడ ఉందాము, 1 నెల తర్వాత నాకు నమ్మకం అయినాక నీ ఎంబడి వస్తా అనేసి నేను అడిగినా మేడం. నేను ఉండను చేయను అని చెప్పేసి వాళ్ళ నాన్నని చూసి వస్తాను వెళ్ళిపోయిండు మేడం. 10 డేస్ ఇంట్లో ఉండి ఏం చేసిండు తెలుసా మేడం? ఇంట్లో ఉన్న ఫోటోలు, పెళ్లి ఫోటోలు అవన్నీ తీసుకెళ్ళిపోయిండు మేడం. ఒక్క ప్రూఫ్ లేకుండా తీసుకెళ్ళిపోయిండు. అన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఏడ రూమ్ ఉందో ఆ రూమ్లో ఉంచుకున్నాడు మేడం. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి నేను చూస్తే ఆ రూమ్లో ఫోటోలు ఉన్నాయి మేడం. ఫోటోలు తీసుకొచ్చినంత పాపాన పైసలు తీసిందని చెప్పేసి నిందేసిండు మేడం. ఫోటోలు ఉండే మేడం, కాదని ఫోటోలు ఉండే, అందులో డబ్బులు పెట్టినా. నేను డబ్బులు దగ్గర పెట్టుకోకపోతుంటే నన్ను ప్రెగ్నెంట్ ఉన్నామని వదిలేసి వెళ్ళిపోతే మేడం నాకు ఎవరు చూస్తారు మేడం చెప్పండి? పోనీ నేను 5 నెలలు రెంట్ కట్టడానికి నేను ఎక్కడైనా పనికి పోదామంటే కూడా కాదు, ప్రెగ్నెంట్ ఉన్నా మేడం. ఆ ప్రెగ్నెంట్ చూసి కూడా ఎవరు నన్ను పనికి పెట్టుకోవట్లేదు. నేను దాకాన కూడా వెళ్ళలేదు మేడం 9 months దాకా. నాకు ఎవరు చూపిస్తారు మేడం చెప్పండి? అక్కడ అడగండి, ఎదురుగా ఉన్నాడు కదా మీరు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు అర్థం అవుతుందా మీకు? అతను వెళ్ళిపోవడానికి కారణం మీరే అని చెప్తున్నాడు. మేము ఎవరు ఏం అనలేదు మేడం, చెప్తున్నాను. ఆయన ఎవరేమనలేదు, ఆయన కూడా మంచిగా ఉండే. ఇప్పుడు అడగండి, ఆయన కూడా మంచిగా అడిగితే ఏమని అంటాడు మేడం, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను అన్నాను కదా ప్రెగ్నెంట్ తీయించుకోమని, వద్దంటే నువ్వు అన్నావు, సంబంధం లేదని అంటాడు మేడం. ఇప్పటికి అదే ప్రెగ్నెన్సీ తీసేయమని చెప్పారా? చెప్పాను మేడం. 3 months ఉన్నప్పుడు చెప్పా, తీయలే, ఊకున్నా మేడం. ఇంకా మళ్ళీ వాళ్ళని అడగలేను. 2-3 సార్లు అట్లనే అన్న మేడం. అన్నే అని నేను తప్పు చెప్తలేను మేడం, అన్న మేడం. కానీ మళ్ళీ తర్వాత నేను పని చేస్తున్నా మేడం, నాకు అన్నం పెట్టాలి కదా మేడం. అంత పని చేసి మధ్యాహ్నం వస్తే అన్నం వండి పెట్టకపోతే, బట్టలు ఉతకకపోతే ఎందుకు మేడం వాళ్ళు ఉండి? అన్ని అబద్ధాలు ఎందుకు ఆడతావు నువ్వు? అర్థమైందా? అబద్ధాలు ఆడకు నువ్వు. పని చేయింది ఏం చేయింది ఇద్దరిని ఎవరికి అన్నాడు మేడం, అర్థమైందా? ఈయన ఏం తింటే అవి చేసి పెట్టదాన్ని నేను. బాబు పుట్టక ముందు చేసిన మేడం, అట్లా చేసిన అట్లున్నా. వాళ్ళ అమ్మ నాన్న మాట నా అమ్మాయి మారిపోయిందా? నువ్వు మీ అమ్మ నాన్న మాట మా అమ్మ నాన్న వాళ్ళు ఇంటికి వెళ్తే గిట్ట తిట్టేది మేడం. నేను అట్లా గిట్ట ఇంటికి వెళ్ళకపోతుంటే మేడం పోలీస్ అవును, నేను కంప్లైంట్ ఇచ్చింది కరెక్టే మేడం. మరి ఈయన ఎందుకు వెళ్ళిపోవాలి? ఈయన ఎందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? 5 నెలలు 6 నెలలు వెళ్ళిపోతే చచ్చిపోయిందా బతికిందా మాకు ఎట్లా తెలియాలి? మేము ఎవరేం ఏం అనలేదు మేడం. ఆయన ఎందుకు కొడతాం మేడం చెప్పండి? మేడం ఎన్నిసార్లు వెళ్ళినా కొట్టి దెబ్బలు తినంది బయటికి రాలే మేడం. నేను వాళ్ళకి పోలీస్ స్టేషన్ పోయినప్పుడల్లా దెబ్బలు కొట్టేవాళ్ళు. పేట్ బషీర్బాగ్ PS లో ఈమెను ఇప్పుడు బొమ్మని చెప్పండి మేడం, ఈమెను ఎలా కొడతారు మేడం? ఎన్నిసార్లు విసుకొచ్చింది సాలరగ్గట. ఎక్కడిదక్కడ చేసుకో, ఊకే ఆమెతో ఎందుకైనా ఆమె అట్లనే ఉంటది, ఎక్కడిదక్కడ చేసుకో అని ఎస్ఐ చెప్పిండు మేడం, తిరుపతి సార్. డెలివరీకి 10,000 ఇస్తా అని మాట్లాడిండు మేడం. 10,000 ఇస్తా అని చెప్పేసి ఏం చేసిండు, డెలివరీ టైంకి లేనే లేడు మేడం. డెలివరీకి 10,000 వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న కలిసి ఒప్పుకున్నారు మేడం. మీరు మీకు అది చెప్పినప్పుడు అసలు ఇవన్నీ చెప్పలేదు మీ పోలీస్ స్టేషన్ లో? మీరు అతని మీద కంప్లైంట్లు ఇచ్చినాయి 10 సార్లు కంప్లైంట్లు ఇచ్చి 10 సార్లు ఏమి ఇవ్వలేదు మేడం, నేను 3 సార్లు ఇచ్చిన మేడం. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఆయన పోలీసులు కొడితే అతను వచ్చి సంసారం చేస్తాడమ్మా? సరే ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ సరే నువ్వు వద్దన్నావు, ఆమె ఉంచుకుంది, పిల్లనికి అంది, ఇప్పుడు అందుకని నువ్వు చూడవా ఆమెని? దాని గురించి ఏమనలే మేడం. ఇంకా అదే
దాటిపోయిన స్టేజ్ దాటిపోయిందని ఊకున్నా మేడం. అని వీళ్ళ ఊకే టార్చర్ పెట్టడం, వీళ్ళు ఎందుకు కొట్టడము. అది కాదయ్యా, ఇన్ని సంవత్సరాలు కాపురం బాగానే చేసింది కదా అమ్మాయి. చేశాను మేడం. మరి సడన్ గా నిన్ను ఎందుకు కొడతారు చెప్పు, నువ్వు చెప్పే దాంట్లో అర్థం ఉండాలా. అప్పుడు దూరం ఉన్న రోజులు ఏం కాలేదు మేడం. వాళ్ళు వచ్చి మా ఇంటికి మేము కిరాయికున్నా వీళ్ళు ఎదురుగా ఇల్లు కొన్నాను మేడం, అంతే. అక్కడ ఉమా పిఎస్ లో మాట్లాడినా మేడం, కాలేలు కూడా మొక్కిన. సరే నేను అనుమానం పడ్డాను కదా, సరే అన్ని తప్పు అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఏడు ఉండమన్నా నేను ఉంటా, నువ్వు ఏడు నేను నీ సరిగా నేను వస్తానని అడిగిన మేడం. 4 రోజులు ఉండి చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయింది మేడం. అక్కడ ఉండమంటే నేను ఉండనని వచ్చేసిన మేడం. వాళ్ళ ఇంటి దగ్గర ఉండా నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు, మా నాన్నకు బాగాలేదని నేను చెప్పే వచ్చేసిన మేడం. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సరే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నువ్వు చెప్పిన చోట వచ్చి ఉంటే నువ్వు ఉంచుకుంటావా? ఇప్పుడు వద్దు మేడం, నాకు ఇప్పుడు వద్దు. ఇన్ని ప్రాబ్లమ్స్ పడి ఇంత పేరు తెచ్చుకొని అది సరే, నువ్వు వద్దంటే అంత ఈజీగా వదిలించేసుకుంటావా? ఎట్లా వద్దు, నువ్వు ఎలా వద్దంటావు? తాము పెళ్లి చేసుకొని సంసారం చేసి 2 పిల్లలు కానీ వద్దంటే అయిపోద్దా? సరే మేడం, ఇప్పుడు మీరు చెప్తురుగా మేడం. నువ్వు తప్పులు నువ్వు చేసావు, ఆమె తప్పులు చేసింది, ఇద్దరు తప్పులు సరిదిద్దుకొని కలిసి ఉండాలి. కానీ వద్దని అనడానికి నువ్వెవడం అంత ఈజీనా మీకు? మీ పాటికేమో సంసారం పెళ్లిళ్ళు చేసుకుని సంసారాలు చేసి పిల్లలు కానీ వదిలేస్తారా? వదిలేనంటలే. మరేంటి మరి నువ్వు వద్దండం ఏంటంటున్నా? ఎట్లా వద్దంటావు నువ్వు? వెంట పడ్డాడు, ప్రేమించడాలు, పెళ్లిళ్ళు చేసుకోవడాలు, మీకు సంసారాలు, పిల్లలు అన్నీ కావాలి, మీకు అవసరం లేదంటే వదిలేస్తారు. ఆ అమ్మాయి ఏం చెప్తుంది? ఏం చెప్పినా నాకు సరే జరిగిపోయింది, నేను తప్పు చేశాను, మంచి చేశాను, నేను అతను ఎట్ట చెప్తే అట్లా వింటాను, నేను ఉంటానని అమ్మాయి అంటున్నప్పుడు నువ్వు నాకు వద్దు వదిలేస్తా అనడం ఏంటి? నా మనసుకు బాధ అనిపిస్తుంది. అది మాట్లాడు. నా మనసుకు బాధ అమ్మా, ఎలాగా, నేను ఎలా నమ్మను, ఏంటి నాకు కష్టం ఇలా ఉంది అన్న మాట మాట్లాడాలి. కానీ నాకు వద్దు అనక, వద్దు అనడానికి నీకు రైట్ లేదు. అది మటుకు గుర్తుపెట్టుకో. అది నేను చెప్తున్నా. మళ్ళీ ఎన్నిసార్లు కొట్టిపించింది, పోలీస్ స్టేషన్ కొట్టిపించింది, వాళ్ళ ఇంట్లోతో నాకెంత బాధ ఉంటది మేడం? బాధ లేదని నేను అనలే. నువ్వు చేసింది, అమ్మాయి చేసింది తప్ప నేను అమ్మాయితో కూడా అన్నానా లేదా? బట్ అలాగే అంత ఈజీగా పెళ్ళాన్ని పిల్లల్ని వద్దు అనడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నా. అది ఎవరేం తప్పులు చేశారు, ఎలా తప్పులు సరిదిద్దుకోవాలి అన్నది తర్వాత మాట్లాడదాం. సో మీ అమ్మగాని, నాన్నగారిని, వాళ్ళ అమ్మగారిని, వీళ్ళతో పాటు ఇక్కడ ప్రోగ్రామ్ కి డాక్టర్ గారు, లాయర్ గారు కూడా వస్తారు. వాళ్ళిద్దరిని కూడా పిలుస్తా. వాళ్ళు ఏం చెప్తారో కూడా వినండి. విన్నాక ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకుందాం. సరే, వీళ్ళిద్దరు ఈ స్టోరీ విన్నారు కదా సార్ మీరు. మనం మాట్లాడుకునే ముందు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ వర్షన్ కూడా వినేద్దాం. చెప్పండి, మీకు ఇష్టం లేకుండా మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, అది మటుకు నిజం. సో అది మీకు మనసులో బాధ ఉంది, మీరు బాగా చూసారా? చేసుకోరు మేడం, ఒక్క విషయం చేసుకోరు, వాళ్ళు మంచిగా ఉంటే అయిపోతుంది కదా. మాకెందుకు కంప్లైంట్లు ఇవ్వడం? ఆ బాబు పుట్టిందాక మాకు మా బాబును కనిపించలేదు, తీసుకుపోయి అక్కడ కుతుర్లపూర్ దగ్గర పెట్టేసింది, అక్కడ చింతూరు సైడ్. బాబు పుట్టేంత వరకు అక్కడ కుతుర్లపూర్ బాలనగర్ సైడ్. అక్కడ మేము అంతా ఇక్కడ లెక్కుంటే అక్కడ ఇక్కడ తేడా లేడు, అడ్రస్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఎంత బాధపడ్డామో మేడం మాకు తెలుసు. అంటే మీకు వాళ్ళిద్దరికి పెళ్ళైంది, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని మీకు తెలియదా? పిఎస్ లా కేసు చేసినాక 17 సంవత్సరాలు ఈ బాబు. ఇప్పుడు మీ అబ్బాయికి 17 ఏళ్ళు, ఆ అమ్మాయికి ఎంత వయసు అప్పుడు? ఆమె ఎంత ఉన్నదో మేడం నాకు. నీకెంత వయసు అమ్మా పెళ్ళి అయ్యేటప్పుడు? మేడం ఆయనకి 19 ఉన్నాయి మేడం. 19 మేడం. హైకోర్టులో మాట్లాడినాం మేడం, ఆయన మైనర్ అని పంపించండి మేడం. పోలీస్ స్టేషన్ ఒప్పుకోరు, అలా మైనర్లు అయితే పెళ్లి ఒప్పుకోరమ్మా. మేడం మేము కాదని కాదు, నర్సింగ్ లో చెప్పాము మేము, ఈయన ఏజ్ లేదు సార్ వద్దు అంటే, లేదమ్మా వాళ్ళిద్దరు ఇష్టం ఉండగా మేమేం చేయలేము, ఇంత మొండి చేస్తున్నారు, సంతకాలు తీసుకుని మేడం మా ఆయనతో నాతో చూసినాం, వచ్చేసినాం. ఇక అక్కడ నుంచి ఇక అంతే వచ్చేసినాం. అయితే మంచిగా ఉన్నాం, మమ్మీ ఫోన్ చేసిండు అప్పుడప్పుడు, మంచిగానే ఉన్నారు కదా, మేము గమ్మునే ఉన్నాం మేడం. ఇక మేము వెళ్ళలేము అక్కడ. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడనే, ఇక వాళ్ళ డాడీ తోటి, మమ్మీతో, వాళ్ళ ఫ్యామిలీనే ఉన్నది. ఇక ఈయనకు ఏం చేసిండో నాకు తెలియదు మేడం, ఇక ఏం బాధపడ్డాడో కానీ నాకు తెలియదు. తర్వాత ఈయన కనిపించలేడంట, కనిపించకుంటే మాకు కంప్లైంట్లు ఇచ్చి స్టార్ట్ చేసింది. ఇక కోంపల్లి పిఎస్కి 2-3 మాటలు పోయినాం మేడం. ఆడికెంచి మళ్ళీ లంగరోజులు ఇచ్చింది, లంగరోజుకెంచి మళ్ళీ మహిళా మండలి పోయింది. ఇదే సరిపోయింది, మా బతుకులంతా ఇదే సరిపోయింది మేడం. మాకు చాలా టార్చర్ పెట్టింది మేడం. ఏమన్నాను మేడం, మా కొడుకుని ఏం టార్చర్ పెట్టిందో నాకు తెలియదు, కానీ మాకైతే చాలా టార్చర్ పెట్టి, మా భర్త నేనైతే పోలీస్ స్టేషన్ పోవాలంటే నేను ఇబ్బంది పడుకుంటే ఏడ్చుకుంటూ పోయినాం మేడం. పొద్దున పోతే సాయంత్రం దాకా ఉపవాసం ఉన్నాం మేడం. మేము అంత బాధపడుకుంటాం. మేము ఇంత పెద్ద బాబుని చేసి ఎంత కష్టపడి వచ్చు మేడం. మేము అమ్మా నాన్న వాళ్ళు కని పెంచి మిమ్మల్ని పెద్ద చేసి మీ ఇష్టానికి మీరు లవ్లు, మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇలా అలా పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళని కాదని నీకు కూడా చెప్తున్నానమ్మా.
వాళ్ళని రోడ్ల మీదకి లాగడం మీ గొప్పదనం కాదు. వాళ్ళమ్మ నాన్న అయినా మీ అమ్మ నాన్న అయినా ఒకటే. కరెక్టే మేడం. ఏమున్నా చర్చ చెడి మీరిద్దరు బతకాలి అలా బయటకు వచ్చిన తర్వాత. మీకే రైట్ ఉంది వాళ్ళని అట్లా హింసించడానికి? మేడం ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఆమెను దొరికొచ్చేది. ఇప్పుడు మొన్న పోయినా మేడం నా దగ్గర లేడు లేడా అని నేను అన్నది దొరకరాలేదు మేడం. ఈ రోజు మేడం. కూడా ఆమెనే ఫస్ట్ దొరికొచ్చింది. ఉంటుండే నా సార్ దగ్గర మేము ఉంటేనే ఎవరికి- లేడంటది. ఏడా కంప్లైంట్ ఇచ్చి ఆమెనే మేము అక్కడ దొరికొస్తుంది. పోయినా అవును, వేరే ఉంటుండే. దారి లేక ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి తీసుకొస్తుంది ఆవిడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు. వాళ్ళ ఇంట్లో అయితే లేడుగా, అతను వేరే చోట కదా ఉన్నాడు. వాళ్ళ దగ్గరనే ఉన్నాడు మేడం. ఆ. వాళ్ళ వాళ్ళ దగ్గరనే దగ్గర ఉన్నాడు, లేడు. ఎక్కడ లేడు, వాళ్ళ దగ్గరనే నువ్వు అన్ని ఉన్నాడు. చూస్తావు, నీకు అన్ని తెలుసు, నువ్వు పెద్ద స్పై. విను మేడం, ఇంటికి వచ్చివి ఒకసారి 2 సార్లు వచ్చి నేను కిరోసిన్ పోసుకుంటూ అలగబెట్టుకుంటే ఇక్కడ మీ బాబు ఏడున్నాడో నాకు చెప్పంటది. లేడమ్మా మా దగ్గర లేడు అని ఎంత నచ్చ చెప్పి తోలి మళ్ళీ అలా చెప్పి మీరు మీ అంటే అతను వేరే ఎక్కడ ఏ రూమ్ లో ఉంటాడో మీకు తెలిసేదా? మీరు ఎట్లా మరి తీసుకొస్తారు అతన్ని? చూసుకోమన్నా నేను అన్ని చూసుకోమా. అది సరే అమ్మా, మళ్ళీ ఎట్లాగా అతను దొరికాడు మీకు తీసుకురావడానికి? ఎవరు పోలీసు- ఈయన నా తర్వాత వచ్చినాడు కంప్లైంట్లు ఇచ్చినాక పోలీస్ స్టేషన్ కానీ కలిసిండు మేడం. మేము అడ్రస్ మీద పోతుంటే అక్కడ బస్ స్టాప్ కాడికి పోయి ఎక్కడనో ఏమో అని వేరే వాళ్ళని అడుగుతుంటే అప్పుడు కనిపించినాడు ఈయన అంతే. సరే, సో మీరు ఇప్పుడు ఏమంటారమ్మా? వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నా వాళ్ళ బతికితే బాగుంటుంది, అనవసరంగా మమ్మల్ని హింసిస్తున్నారు. మమ్మల్ని చాలా హింసించింది మేడం, మమ్మల్ని చాలా ఇది చేసింది. ఇప్పుడు మేము కోలుకున్నాం మేడం, చాలా ఇదైనా. మీరేమంటారండి? చూడు మేడం, మాకు మాత్రం చాలా తగిలిమున్నాం మేడం. ఇప్పుడు మా అమ్మాయి ఒక ఆమె, ఈమె కన్నా పెద్ద ఆమె ఇక్కడ శివరాంపల్లికి ఇస్తే మాదాపూర్లో ఇల్లు ఉండే సార్ మేడం. ఇల్లు అమ్ముకొని అక్కడ ఇస్తే ఆడు చంపేసి 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. నెల 15 రోజుల పిల్ల ఒక పిల్ల, సంవత్సరంన్నర పిల్ల ఒక పిల్ల. ఆ పిల్లని సాగబట్టి 7 ఏళ్ళు అవుతుంది. ఆ పిల్లలు ఇప్పుడు 8 ఏళ్ళు ఉన్నారు. తర్వాత మా భార్యకు ఎన్నో ఆపరేషన్ అయింది, రాడేశ్వరు ఆమె పేషెంట్ ఇప్పుడు. తర్వాత మా బాబు పెళ్ళైన 4 నెలలకు మాకు ఒకడు కొడుకు 4 బిడ్డలు. బాబు ఊరు పెట్టుకుని చనిపోయాడు మేడం. వీళ్ళందరూ ఆడపిల్లల్ని విడిచిపెట్టేసి మా మీద విడిచిపెట్టేస్తే మేము వయసులమ్మా మేడం. ఉన్నొక్క కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఇల్లు అమ్మి వాళ్ళు పెళ్లి చేసిన 4 నెలలకే చనిపోయాడు మేడం. ఇప్పుడు వాళ్ళ కట్నం ఇచ్చారు మేడం వాళ్ళు నా కొడుకుకు. ఆ ఇల్లు అమ్మేసిన ఎవరి వాళ్ళకి ఇచ్చేసిన. ఇప్పుడు నేను అక్కడ గండిపేటలో పోయి నేను కిరాయికున్నా మేడం. తక్కువ కిరాయి మాకు సాధనైతే లేదు పనులు. మేమే వీళ్ళని సాకాలంటే ఏడికేం సాకాలి మేడం? వీళ్ళిద్దరికి ఏం చెప్పాలో మేము చెప్తాం. ఈ లోపల ఒకసారి డాక్టర్ గారు వీళ్ళు ఏం చెప్తారో కూడా వినండి ఒకసారి. సార్ చెప్పండి మేడం. చూస్తుంటే కనుక మేడం, ప్రేమ అన్నది ఎప్పుడైతే ఆకర్షణ దగ్గరకు వచ్చి ఆగిపోతుందో, ఆ తర్వాత పెళ్లి వరకు కూడా ఆకర్షణతోనే వెళ్తుందో, అది అర్థం పర్థం లేనటువంటి పెళ్లి కింద మారిపోతుంది. అప్పుడే అపార్థాలు కానీ అనుమానాలు కానీ అవన్నీ దారితీస్తాయి. మీ ఇద్దరి విషయంలో అది ఖచ్చితంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం. చూసేటటువంటి వాళ్ళందరూ అర్థం చేసుకుని. ఎందుకంటే జీవితంలో సగానికి సగం సమస్యలు తొందరగా సరే అనటం వల్ల కానీ, లేకపోతే లేటుగా వద్దు అనటం వల్లే వస్తాయి. మీ ఇద్దరి విషయంలో ఏంటంటే తొందరగా సరే అన్నారు, ఆలోచించుకోలేదు. మీ కుటుంబంలో నీకంటే అన్నయ్య ఉన్నాడన్నటువంటి ఉద్దేశం, ఆ అన్నయ్య పెళ్లి ఎలా అవుతుందన్న ఆలోచన నీకు లేదు. ఒక అక్క ఆల్రెడీ 2008లో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నావు, లేకపోతే ఏదో విధంగా పెళ్లికి సంబంధించినటువంటి విషయంలోనే చనిపోయింది. ఆ 2 ఆడపిల్లలు తల్లిదండ్రులు పోషిస్తున్నారు, వాళ్ళకి ఇంకో ఆధారం లేదు. ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడే మొత్తం పోషణ అంతా చూసుకుంటున్నాడు. వాళ్ళ ఆర్థిక భారం ఏంటి? నేను ఒకప్పుడు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటే కనుక నా మీద ఎంత భారం ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళ పోషణ అంతా నా మీదే ఉంటుంది కదా. ఈ ఆలోచన నీకు లేదు. ఆ అమ్మాయికి ఏంటంటే, అరే ఇతను నేను ప్రేమించాను కదా, ఇతను ఎప్పటికీ నాతోనే ఉంటాడా, ఇతని తల్లిదండ్రుల వ్యవహారం ఎలా ఉంది, వీళ్ళ అన్నయ్య పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచన ఎక్కడా లేదు. ఎగిరిపోయారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కొట్టుకుని ఇద్దరు మరి ఎంత గాఢంగా ప్రేమించుకుని దగ్గర అవ్వాలనుకున్నారో అంత బద్ధ శత్రువులు అయిపోయారు ఇద్దరు. అయితే మేడం, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మేడం, ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటి ఒక సమస్య ఇక్కడ ఉంది. అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత గట్టిగా తన ఫ్యామిలీని కాదనుకుని బయటకు వచ్చిందో, అంతే గట్టిగా నా ఫ్యామిలీ అనుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళింది. అయితే ఏంటంటే అక్కడ ఫ్యామిలీలో అందరు మానసిక పరిస్థితి ఒక డిప్రెషన్లో ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి అలా సూసైడ్ చేసుకుని చనిపోవటమా, లేదా నీ తమ్ముడు ఒక 7 నెలల పాటు సంసారం చేసిన తర్వాత ఊరేసుకుని చనిపోవటమా. అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళు అలా చనిపోవటాన్ని నేను తప్పుపట్టట్లేదు. అంటే వాళ్ళు అలా చనిపోవటం అన్నది వాళ్ళు చేసుకున్నటువంటిది కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అలా దారి తీసినారు. కానీ అక్కడ నేను ప్రధానంగా అందరి దృష్టి కేంద్రీకరించవలసింది ఏంటంటే, ఎంత తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆలోచన శైలి మీ ఫ్యామిలీలో ఉంది అన్నది చూపెట్టడానికి నేను అది లేవనెత్తాను. ఎందుకంటే 2-3 సార్లు నీ కొడుకు నా దగ్గర పంపించిపోతే, నీ కొడుకు ఈ వ్యవహారం ఇలా ఉంటే కనుక నేను కూడా కిరోసిన్ పోసుకుని చచ్చిపోతానని చెప్పి నువ్వు అన్నటువంటి మాటలు కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ ఉద్రేకంతో అంటున్నావా, ఆవేశంతో అంటున్నావా, అనాలోచితంగా అంటున్నావా అన్నది ఇక్కడ మనం ప్రధానమైనటువంటి బిందువు అమ్మ. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇందాక అన్నట్టుగా సెంటిమెంటల్గా, ఇమోషనల్గా మీరిద్దరు భిన్నమైనటువంటి మనస్తత్వాలు. కానీ ఆ అబ్బాయి మనిషి చూస్తుంటే కనుక కొడుతున్నారు అని అంటున్నాడు. కానీ ఎందుకు కొడుతున్నారు, ఎలా కొడుతున్నారు, ఏం చేస్తే కొడుతున్నారు అని చెప్పి అతను వివరంగా చెప్పలేదు.
చెప్పుకోలేకపోతున్నాడు. అంటే మాటలు లేనటువంటి మనిషి అనమాట. నీ విషయానికి వస్తే కనుక నీకు మాట స్పీడు, ఆలోచన స్పీడు, ఏదో ఉపద్రవం వచ్చి మీద పడిపోతున్నట్టు నువ్వు తొందరపడి వ్యవహరిస్తూ ఉంటావు. కాబట్టి ఏంటంటే పదే పదే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళటం, ఈ కేసులు ఆ కోర్టులు అని తిరగటం, ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టడం కాకుండా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏంటంటే పెళ్లి అనేటువంటిది, సంసారం అనేటటువంటిది ఇమోషనల్గా సైకలాజికల్గా చూసుకుంటే చాలా సెన్సిటివ్ వ్యవహారం అమ్మ. ఏ స్థాయి వాళ్ళకన్నా, డబ్బున్న వాళ్ళకన్నా డబ్బులు లేనటువంటి వాళ్ళకైనా కూడా ఏంటంటే ముఖ్యంగా పీస్ ఆఫ్ మైండ్ అని ఉండాలి. మానసిక ప్రశాంతతతో ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలన్నమాట. నువ్వేం చేసావంటే కనుక నీ మనసు, నీ ఆలోచన పక్కన పెట్టి అందరి సహాయం తీసుకున్నావు. ఆటోమేటిక్గా నువ్వు అక్కడికి వెళ్ళావు. వాళ్ళకి ఎప్పుడు కూడా వెంకటేష్ అంటే ప్రేమ లేదు. ఎందుకంటే నువ్వు పారిపోయి వచ్చి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ జీవితం ఎలా ఉంటుందో అని భయపడుతూనే వాళ్ళు ఉన్నారు. సో నువ్వు వెళ్ళి అక్కడ నీ కష్టం చెప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, నీ వెంటే ఉంటారు, నీ పత్తానే పలుకుతారు, ఆ అబ్బాయిని దూరం పెడతారు. ఎందుకంటే అబ్బాయి అంటే ఎవరో తెలియదు, వాళ్ళ అబ్బాయిని ప్రేమించలేదు, నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించావు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఆటోమేటిక్గా నీ సైడే వాళ్ళు ఆలోచించడం అయింది. కంప్లీట్గా కేసు అంతా ఒక సైడ్ అయిపోయింది. ఆ అబ్బాయి తరపునే ఆలోచించడం అయిపోయింది. కేసు అంతా అటువైపు వెళ్ళిపోయింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు బద్ధ శత్రువులు అయ్యి దూరంగా అయ్యి ఉన్నారు. అయితే వెంకటేష్ విషయానికి వస్తే మేడం, బాధ్యత నుంచి నువ్వు తప్పించుకునేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసావు వెంకటేష్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ అమ్మాయి మనస్తత్వం ఎలాగున్నా కూడా కొద్దో గొప్ప నువ్వు మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నెంబర్ 1, భర్తగా నీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. రెండో విషయం ఏంటంటే ఎక్కడ కూడా అయ్యో నా పిల్లలు సఫర్ అవుతున్నారు అనేటటువంటి బాధ నీ కళ్ళల్లో నాకు కనిపించలేదు. అటువంటి వివరణ నువ్వు ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, పిల్లలు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు నన్ను చూపెట్టట్లేదంటే కనుక అది నీ హక్కు, నీ రైట్. నువ్వు తండ్రిగా నీ పిల్లల దగ్గరికి నువ్వు వెళ్ళి నా పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నారు అంటే ఈ మనస్పర్ధలు ఎక్కడ వచ్చినాయి అంటే కనుక ఎప్పుడైతే పాప వద్దు అని నువ్వు అన్న తర్వాత కూడా ఆ అమ్మాయి పాపను కన్నాదో అప్పుడు నీ మనసు విరిగిపోయినట్టు అయ్యింది. అయినా కూడా ఇలాంటి మనస్పర్ధలు చాలా వస్తూ ఉంటాయి. ప్రేమించుకున్న పెళ్లిల్లో అయినా, మామూలుగా అరేంజ్డ్ మ్యారేజెస్లో అయినా కూడా ఎప్పుడైతే పిల్లల విషయాల్లో ఇలాంటి మనస్పర్ధలు వస్తాయి. కానీ పుట్టిన తర్వాత కూడా ఆ పాపను దూరం పెట్టాలి అనుకోవటము, ఒక మొత్తం ఆ వ్యవహారం వల్ల మిగతా వాళ్ళందరి మీద ఒక అయిష్టతను అన్నది పెంచుకోవటం అన్నది కూడా చాలా చాలా పాపం. సో ఇక్కడ నీ సైడ్ ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏంటంటే ప్రేమించటం వరకు నువ్వు బాధ్యత వహించావు, పెళ్లి చేసుకోవటం వరకు బాధ్యత వహించావు, తర్వాత ఫ్యామిలీ పరంగా నీ భుజస్కంధాల మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అది చూడగానే నువ్వు దూరం పరిగెట్టావు. ఆ అమ్మాయిలో ఉన్న లోపాలు చెప్పాను, నీలో ఉన్న లోపాలు కూడా చెప్పాను. అయితే ఏంటంటే అన్ని భయంకరమైనటువంటి సంఘటనలు వాళ్ళ ఇంట్లో జరిగినాయి కాబట్టి అటువంటి ఇంకో సంఘటన అంటే ఫ్యామిలీ పరంగా ఇరిగిపోవటం అన్నది ఆ ఫ్యామిలీ చూస్తూ తట్టుకుని ఉండలేదు అని నా అభిప్రాయం. కాబట్టి ఏదైనా చిన్నపాటి లోపాలు ఉంటే కనుక దాన్ని కౌన్సిలింగ్ ద్వారా మనం దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇద్దరిలో ఉండేటటువంటి లోపాలు ఏమన్నా ఉంటే కనుక సరిదిద్దుకోండి. అవి సరిదిద్దుకుంటే కనుక మీ ఇద్దరి జీవితాలే కాకుండా ఇద్దరు పిల్లలు, ప్రధానంగా ఇద్దరు పిల్లల జీవితాలు గాడిలో పడతాయి. వీళ్ళది గమ్మత్తైన చాలా నిజాలు మీ దగ్గర దాచేశారండి. ఏంటంటే మ్యారేజ్ ఏమో వీళ్ళు ఫిబ్రవరి 2011లో అయింది. ఆ అబ్బాయి సర్టిఫికేట్స్ అవి చూసాము. పెళ్లి చేసుకునేటప్పటికి అబ్బాయి మైనర్ అండి. ఆ తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు ఏమో హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇందాకటి నుంచి మేడం గారితో అతను కనబడట్లేదు అని చెప్తున్నావు కదా, నువ్వు ఆ అలవాటు అతనికి పెంచి పోషించావు. నువ్వు ఇంకొకటి ఘోరమైన నిజాన్ని మేడం గారి దగ్గర ఆపావు. అదేంటంటేనండి, ఈవిడ చేసిన ఒక అన్యాయం ఏంటంటే పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది, అతనితో కాపురం చేస్తోంది, ఎవ్వరికి అతని యొక్క వేరే బోర్డ్స్ చూపించకుండా. దాంతో వాళ్ళు హ్యూమన్ రైట్స్కి వెళ్ళి విసిగిపోయి వేసారి హైకోర్టుకి వెళ్ళి హెబియస్ కార్పస్ అనేది ఒకటి వేశారు. హెబియస్ కార్పస్ అంటే అతన్ని తీసుకొని వచ్చి ప్రజెంట్ చేయమని. అది ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితిలో ఏ తల్లిదండ్రులైనా అది ఎవ్వరికి కూడానండి, ఏ పిల్లలకన్నా తల్లిదండ్రులకైనా కూడా రాకూడని కష్టం ఆ తల్లికి వచ్చి. అవునా? మాట్లాడక ఇందాక నుంచి నువ్వు చెప్తున్నది నువ్వు ఒకటి కవర్ చేసి చెప్పావు కనుక మేము చెప్పాల్సిన అవసరం వచ్చింది. అవునా? అప్పుడు నువ్వు ఏడాది పాటు నువ్వు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నల దగ్గర నుంచి దూరం చేసి కాపురం చేసినప్పుడు నీకు తెలియలేదా? అదే అలవాటు మేడం. విను, మొత్తం విను. అదే అలవాటు మేడం. ఏడాది పాటు ఇతను కూడా మరి అది తెలిసి చేశాడు. ఇందాక నేను అదే అడిగాను. నువ్వు చిన్నపిల్లాడు అయితే కాదు కదా, నువ్వు హైదరాబాద్లోనే ఉంటూ నీ వేరే బోర్డ్స్ కన్నా తల్లిదండ్రులకి చూపించకూడనంత తప్పు ఎందుకు చేసావు నువ్వు? ఒక తల్లిదండ్రులు నా పిల్లల్ని చూపించాలి, హైకోర్టుకు వెళ్ళి హెబియస్ కార్పస్ లాంటిది వేసి నిన్ను చూడాల్సిన అఘాయిత్యం వాళ్ళకి పట్టిందా? నువ్వు ఇందాక నుంచి అది దాచిపెట్టి చెప్తావా మేడం గారికి? మరి నువ్వెందుకు చూపించలేదు? నేను ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని నువ్వు ఎందుకు ధైర్యంగా వచ్చి చెప్పలేదు మీ అమ్మ నాన్నకి? వాళ్ళకి డౌట్ వచ్చింది. నువ్వు డౌట్ వచ్చినప్పుడు నువ్వు రావచ్చు కదా, నువ్వు చిన్నపిల్లాడి కాదు కదా మేడం. ఈ విధంగా ఆ తల్లిదండ్రులు కోర్టుకు వెళ్ళి, హైకోర్టుకు వెళ్ళి
అది చాలా బాధాకరమైన కంప్లైంట్ అంటాం. ఎప్పుడైతే ఈ హెబియస్ కార్పస్ ఎప్పుడైతే తల్లిదండ్రులు హైకోర్టులో వేస్తారో మేము అక్కడ చాలా కన్విన్స్ చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం. ఆ తర్వాతనే ఈ పిటిషన్ని 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద ఆ పిటిషన్ అలో చేయమంటాం. ఎందుకంటే వేరే మీరు ఇచ్చిన హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ వాళ్ళు చూసారా లేదా, మీరు మాట్లాడారా లేదా అని అది చూసిన తర్వాతనే ఒక జెన్యూన్ రీజన్ ఉన్న తర్వాతనే హెబియస్ కార్పస్ అనే పిటిషన్ని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే అంత బాధ మీ ఇద్దరు ఆ తల్లిదండ్రులకు ఇచ్చారు. ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు అంతకంటే కాదు, కానీ దాక్కోవడం అది చాలా తప్పు. అది ఆయన ఏమంటున్నాడండి, వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉంటుంటే ఏడాది పాటు మీ అల్లుడు వచ్చి మీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పాల్సిన అవసరం మీకు లేదా? కోర్టు నుంచి సమన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు వారు వీళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్స్ అవన్నీ చూసి ఇప్పుడు ఈయన 18 years క్రాస్ అయ్యారు అని అంతే, జస్ట్ అదొక్కటే రాశారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా మైనర్ మ్యారేజెస్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ అది వచ్చి ఇప్పుడు వీళ్ళిద్దరికి వీళ్ళు చూపించిన ఏజ్ ప్రకారం అయితే 22 ఏళ్ళు. ఇంకా నెక్స్ట్ మేడం వీళ్ళు ఇంకొకటి కూడా మీకు చెప్పలేదండి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా వీళ్ళు రాసుకున్నారు. మొన్న రీసెంట్గా జూన్లో 2015లో రాసుకున్నారు. అంటే పోలీస్ స్టేషన్లో ఎక్కడో కూర్చోబెట్టారు, రాశారు, ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రతిసారి పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నావు, కంప్లైంట్స్ ఇస్తున్నావు, మేడం గారికి చెప్పినావు, నేను కొట్టమని చెప్పలేదు అని అన్నావు. అర్థమైందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకొక మాట అడిగాం, నువ్వు ఏంటమ్మా ఎందుకు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఆయనకు డబ్బులు అనేవి ఖర్చు అవుతున్నాయి. అంటే ఈవిడ ఏం చేస్తుందంటే కంప్లైంట్ బుక్ చేయకుండా ఆయనకు బుద్ధి చెప్పి పంపించండి అని అంటున్నాడు. స్టిల్ నువ్వు ఇంకా కూడా నువ్వేమంటున్నావు, ఒకసారి అతన్ని తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు అదే టాక్టిక్స్ వాళ్ళ మీద ఉపయోగిస్తుంది, మా అత్తగారిని తీసుకురాలేదు మరి. ఇంకొకటి మేడం, ఇక్కడ ఇట్లాంటి వాళ్ళకు మనము మీ ముఖంగా మేము చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఇంట్లో నుంచి అంటే ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని ఒక హెబియస్ కార్పస్ అనే పిటిషన్ దాకా మీరు తెచ్చుకున్న తర్వాత మీకు ఎటువంటి రైట్ లేదు మీ అత్తగారు మామగారులను సతాయించడానికి. అర్థమైందా? వీళ్ళు చేసే సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే భర్త కనబడకపోవడంతో ఇమీడియట్గా కూడా వాళ్ళ ఫాదర్ని టార్గెట్ చేస్తున్నారు అన్నెసెసరీగా. మీలాంటి వాళ్ళ మూలానే ఈ 498 అవన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయమ్మా. మేడం పెళ్లి చేసుకున్నాక మేము పిఎస్కి వచ్చాం మేడం, కాదమ్మా వాళ్ళు మాట్లాడారు మేడం. కానీ ఏడాది పాటు ఈ హెబియస్ కార్పస్ గురించి నేను మాట్లాడలేదు మేడం. పెళ్ళైన 4 నెలలకి అవునా, ఏడాది తర్వాత కదా, ఏడాది తర్వాత వాళ్ళు కోర్టులో నా కొడుకుని ప్రజెంట్ చేయాలని వేశారు. ఎప్పుడైతే నీకు ఉందో నీకు మీ అత్తగారు మామగారుల మీద నీకు క్వశ్చన్ చేసే అధికారం లేదు. అర్థమైందా? ఏదైనా ఉందా కూడా నీకు మీ భర్తకు. ఆ విధంగానే మేడం గారికి చెప్పు, అంతే తప్ప మీ అత్తగారిని మీ టార్గెట్ చేసి ఇన్ని యాక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మాత్రం చెప్పకం. ఎందుకంటే అన్యాయంగా పిల్లల్ని కన్న పాపానికి వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు, హ్యూమన్ రైట్స్కి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం నువ్వు వేసిన ఒకటే ఒక మేజర్ తప్పు, మైనర్గా ఉండి నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల. ఇందాక నేను ఆ అబ్బాయిని ఒక మాట అడిగాను, మరి నీ వయసు ఎంత ఉన్నప్పుడు అమ్మాయి వయసు ఎంత అని చెప్పంటే నేను చెప్పలేను. అంత తెలియని పరిస్థితుల్లో అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి మాత్రం ప్రతిసారి కూడా వాళ్ళని మాత్రం టార్గెట్ చేస్తుంది. అట్లీస్ట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఇంకోటి ఏంటమ్మా, ఇదంతా అయిపోయిన తర్వాత మీకు వీళ్ళతో సంబంధం లేదని ఈ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ లెటర్స్ ఇప్పించడం మాత్రం వాళ్ళిద్దరిని మనం సేఫ్ చేసిన వాళ్ళం అవుతాం మేడం. ఎందుకంటే ఈ అమ్మాయికి ఉండే హ్యాబిట్ రాను రాను నువ్వు పోలీస్ అంటే నువ్వు అన్యాయం అయిపోయావని మేము ఒప్పుకుంటున్నామమ్మా. కాకపోతే ఏంటంటే వాళ్ళని టార్గెట్ చేయడం నువ్వు మానేసిన వెంటనే నీకు నీ భర్త దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కదా మేడం ఆయన వస్తున్నాడు. మరి చూడండి, అది రాంగ్ కాన్సెప్షన్ లో ఉన్నావు అమ్మా. ఎప్పుడైతే నువ్వు నీ భర్తని వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి ఏడాది పాటు నువ్వు సంసారం చేయగలిగిన దానివి, హోల్డింగ్ కెపాసిటీ లేదు మేడం. ఫోన్ చేద్దామంటే ఆయన వద్దనేవాడు మేడం. ఈ ఎక్స్ప్లెనేషన్స్ కరెక్ట్ కాదు. నువ్వు ఏదైతే లేదమ్మా, నువ్వు దాచిన పెట్టిన నిజాలు. ఎందుకంటే మేడంకి ఎందుకు చెప్తున్నామంటే ఆవిడకి తెలియాలని. ఇవన్నీ చెప్పలేదు, ఆయన ఫోన్ చేయలేదు మేడం. బాబు పుట్టాక కూడా నేనే ఫోన్ చేశాను వాళ్ళ అన్నయ్యకి. ఎప్పుడమ్మా కోర్టు అవన్నీ వ్యవహారాలు అయిపోయిన తర్వాత, ముందేం చెప్పలేదు. అది కోర్టు నుంచి సరే, ఇప్పుడు ఈ లాలు ఇలా ఇవన్నీ ఇందులో ఉండేవన్నీ మీరు తెలుసుకున్నారు. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్పించాం. నీకైనా చట్టపరంగా వెళ్తే చాలా ఉంటాయి. అవన్నీ మీరు వెళ్ళడానికి ఇష్టపడితే అదొక పద్ధతి. అవన్నీ జీవితంలో ప్రాక్టికల్ గా పనికిరావు. అతను చెప్పడంలో తప్పు లేదు, ఒకరు చాలని నువ్వు అది కూడా వినకుండా ఇంకో పిల్లని కూడా కనేసావు. మరి నీ కాన్ఫిడెన్స్ ఏంటో మాకు తెలియదు మేడం. లేకపోతే ఈమె హెబియస్ కార్పస్ వేసుకునే స్థాయికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఒకప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వేసుకున్నారో ఇప్పుడు ఆ స్థాయికి వస్తావు. నువ్వు అతను కనబడకుండా పోతే అతను ఎత్తుకునే పరిస్థితికి వెళ్తాను. నేను చెప్పినట్టు కనుక ఉండకపోతే అతనికి నచ్చిన విధంగా నువ్వు ఉండు. సరే, నిన్ను నీ పిల్లల్ని అతను చూసుకుంటానన్నప్పుడు నీకు అతనికి నచ్చినట్టు ఉండడానికి నీకేంటి ప్రాబ్లం? ఉంటాను మేడం. అంతే. అతనికి చేతనైనంత, అతను చేయగలిగినంత తప్పకుండా నీకు నీ పిల్లలకి చేస్తాడు. నీకేదైనా అతనికి సహాయం చేయగలిగితే చెయ్యి, మీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి. అలాగే
మీరు కూడా వాళ్ళ జీవితంలోకి రావద్దమ్మా. మంచి మేము చెడు వెళ్ళాము. మీ కొడుకు మీ కోడలు 2 పిల్లలు కాబట్టి వాళ్ళు మీరు ఇష్టపడి చేసుకున్నారో ఇష్టం ఉండాలి లేకుండా మేడం, చేసుకున్నారో మేము దయచేసి అది ఏమన్నాం మనసులో అట్లా. మీరు పెట్టుకోకుండా మీరు ఏదైనా సహాయం చేయగలిగిన, ఎందుకంటే ఆ అమ్మాయికి ఏమి లేదు వెనక ముందు, అయింది అయిపోయింది. అతనికి కొంచెం ప్రశాంత్ ఉండాలంటే అందరూ కలిసి అతనికి సహాయం చేస్తే అతను కూడా ఏమైనా చేయడానికి ఆలోచిస్తాడు. దయచేసి మీరు కూడా మీకు చేతనైన సహాయం చెయ్యండి వాళ్ళకి. నువ్వు కూడా ఆమెను జాగ్రత్తగా చూసుకో. ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడుకోవాలి, కానీ పారిపోతే ప్రాబ్లం సాల్వ్ కావు. సరేనా? సరే. నువ్వు ఒకటి నేర్చుకో, భర్తను గౌరవించడం ముఖ్యం. భర్త తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు, అతని కుటుంబానికి ఒకటంటే నీ కుటుంబం. అది ఒక మాట అతను అన్నా నువ్వే కొంచెం తగ్గి ఉండాలి. మళ్ళీ ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ గురించి కాదు మీరు బ్రతకాల్సింది, ఇక్కడ నుంచి మీ పిల్లల గురించి బ్రతకాలి. ఇంకోసారి ఇట్లా దెబ్బలాడుకోవద్దు. అతను ఏం చెప్తే అదే చెయ్యాలి. నువ్వు నాకు రాసి ఇవ్వాలి. సరే ఎందుకంటే అతని మాటల్లో అతనేం తప్పు చెప్పినట్టు నాకు తెలియలే. అర్థమవుతుందా? సరే నువ్వు అదే పద్ధతిలో రాసి, నువ్వు కూడా అదే పద్ధతిలో అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాను రాసి. వాళ్ళ అమ్మా నాన్నని ఒక మాట అనడానికి లేదు ఈ రోజు నుంచి. సరే సరే బయలుదేరి రండి. ఇట్లా తీసుకురా, తీసుకో పాపని.